ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ ఫ్లవరింగ్ ఏమైనా స్టార్ట్ అయిందా? ఒకవేళ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే సెప్టెంబర్ లాస్ట్ వీక్ అనమాట. నాకు లాస్ట్ టైం ఒక 6 to 8 ఫ్లవర్స్ ఏమో పోయినాయి. ఒక 4 ఫ్లవర్స్ అయితే అవి మళ్ళీ ఫ్రూట్ లాగా కన్వర్ట్ అయ్యాయి. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా 4 ఫ్లవర్స్ ఫ్రూట్ లాగా. ఇంకా తర్వాత నుండి అయితే ఏమీ వస్తలేవు. మీకు ఏమైనా వస్తున్నాయా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఇదిగోండి ఈ కొత్త వాటికి వస్తాయేమో అనుకున్నాను, కానీ ఇంక ఇయర్ వచ్చేటట్టుగా లేదు. ఇంకా ఆశ వదులుకోవడమే అనిపిస్తుంది. అయితే కోడి పిల్లల్ని పైకి తీసుకొచ్చా అనమాట. వాటి బాస్కెట్ ఉంటుందిగా, ఆ బాస్కెట్లో ఉన్న మట్టిని తీసేసి ఆరబెట్టేశాను. అదేమో కోడేరు అవుతుంది, పైన లేయర్ తీసేసి దాన్ని సపరేట్గా పెట్టేసి అది మనము డ్రై చేసి మొక్కలకు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మనం నార్మల్గా మేకది గొర్రెది వేసినట్టు గొర్రెదాన్ని కూడా వేడిగా అవుతుంది. ఆవుది తర్వాత బర్రెలవి అయితే పేడ తక్కువగా వేడిగా ఉంటుంది అనమాట. ఇవి కోడిది కానీ లేదంటే మేకది అయితే కొంచెం కొంచెంగానే వేసుకోవాలి. లాస్ట్ టైం చెప్పాను కదా. ఇదిగోండి ఇది ఈరోజు అయితే మల్లె చెట్టు మొత్తం క్రూన్ చేశాను, మల్లెపూలు ఎక్కువ వస్తలేవనేసి. ఇవైతే ఆరబెట్టేశాను. తర్వాత ఇప్పుడు మనము మొక్కల్లో ఇంకేమైనా క్రూన్ చేయాల్సినవి ఉంటే క్రూన్ చేసేసి మొక్కలకి వాటరింగ్ చేసేసుకొని వెళ్ళిపోదాము. ఇదిగోండి వంకాయలు అయితే మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి దీంట్లో మనకి వంకాయ నారు వచ్చి ఉండే, దీన్ని నేను వేరే ప్లేసెస్లో పెట్టాను కానీ అవి అయితే ఏం గ్రోత్ రాలేదు. ఇదిగోండి ఇప్పుడు జెండా బాగానే ఉంది. వాటరింగ్ చేసేసుకుందాము. పాలకూర మొన్న తెంపుకుపోయాను, దీనికైనా దానికైనా వస్తుందేమో ఈసారి అనుకున్నాను, కానీ నో రిజల్ట్ రాలేదు ఈసారి అయితే. ఇదిగోండి పచ్చిమిర్చి మొత్తం అంతా క్రూన్ చేశాను కదా, చూద్దాం ఎంతవరకు వస్తుందో. బెన్న మొక్క దీంట్లో మొత్తం అంతా పురుగు వచ్చి ఉండే తీసేసాను, మిల్లి బగ్గు వచ్చేసింది. నేను పుదీనా చూడండి ఎంత మంచిగా వస్తుందో. దీంట్లో ఒక పుదీనా ఒకటి మిగిలింది. ఇక కింద టమాటా నారు తెంపాను, మర్చిపోయాను. ఇంకో టమాటాలు మంచిగా వస్తుంది. టమాటా నారు పచ్చిమిర్చి నారు తెంపిని ఉంటే కింద పెట్టాను, మళ్ళీ తీసుకొచ్చిన పెట్టాలి. ఇదిగో పుదీనా అయితే మంచి వనంలాగా వచ్చింది. ఇంకో దీంట్లో మనకి ఎక్కడైనా అన్వాంటెడ్ మొక్కలు ఏమైనా ఉన్నా, తర్వాత ఏమన్నా ఇలా ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉన్నా తుంచేసేసుకొని మొక్కలంతా క్రూన్ చేసేసి రేపు పొద్దున మనము మొక్కలకు లిక్విడ్ పోషకాలు ఇద్దాము. దానికంటే ముందు ఇవి క్రూన్ చేసేసి బిల్డింగ్ అంతా క్లీన్ చేసేసుకుందాము, ఊడ్చేసుకుందాము. ఇదిగోండి మిరపకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఇదిగోండి మొక్కనైతే డల్ అయిపోయింది. ఇంకా ఇంతవరకు తెంపేసుకొని ఉన్న వరకు క్రూన్ చేసేసి మొక్కలకు లిక్విడ్ పోషకాలు అయితే ఇచ్చుకుందాము. ఏంటంటే కొట్టినట్టు అనిపిస్తలేదు కానీ మొక్కలైతే అంతా డల్ అయిపోయినాయి. ఫ్రెండ్స్ ఇది మీకు ఇంతకుముందు కూడా అడిగాను, ఈ మొక్క లీచి మొక్కని ఎవరికైనా కామెంట్ సెక్షన్ తెలిస్తే చెప్పండి. ఇప్పుడు మొన్నే గోరింటాకు తెంపుకున్నాను, మళ్ళీ ఎంత మంచిగా వచ్చింది చూడండి, చిగురు మంచిగా వచ్చింది. ఇదిగోండి మనోళ్ళు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో, మంచిగా పెద్దగా అయిపోయారు. కాసేపు వాటిని కూడా తీసుకొద్దామనేసి తీసుకొచ్చేసాను నాతో పాటు. జరగమ్మ పొరిచేవి పదం పదం. ఇదిగోండి మనం క్రూన్ చేసిన తర్వాత వచ్చినటువంటి మొక్కకి మిరపకాయలు ఓకే వస్తున్నాయి చూడండి. మిరపకాయలు మంచిగా అలా మనం క్రూన్ చేసేసుకుంటే వస్తుంది. ఒక్కోసారి ఇలా క్రూన్ చేశాక కూడా ఇలా ఆకులు ముడతలు వస్తాయి. ఎక్కడైతే ముడత వచ్చిందో తీసేసేయాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పచ్చిమిర్చి మొక్కకు బాగా తెగులు వస్తూ ఉంటుంది, కాబట్టి ఎప్పటికప్పుడు ఆకులు చెక్ చేసుకుంటూ మన నీమ్ ఆయిల్ తర్వాత పుల్లటి మజ్జిగ ఇలాంటివి స్ప్రే చేసుకుంటూ ఉంటే మొక్కనైతే సర్వైవ్ అవుతుంది అనమాట. ఇంకొన్ని మొన్న బెన్న మొక్కని మొత్తం కట్ చేసేసుకున్నాను, ఇలా సైడ్ బ్రాంచెస్ వస్తాయనేసి. తర్వాత ఈ బెన్న మొక్కకి ఆకు వెనకాల తెగులు వస్తుంది అనమాట, చూసేసుకొని తీసేసుకోవాలి. ఇదిగోండి మన ఆరెంజ్ గులాబీ, ఇవి వచ్చేసి చాలా రోజులు అవుతుంది, రోజు తీద్దాం వీడియో అనుకుంటున్నాను తీయలేదు. ఇదిగోండి కలర్ షేడింగ్ వచ్చేసింది చూడండి. ఇది వచ్చేసి ఈ కుండీలో అంటే మనము నర్సరీ నుండి తెచ్చుకున్నప్పుడు చిన్నది ఇస్తారు కదా బ్లాక్ కలర్, దాంట్లోనే ఉంది. ఇదైతే తీసుకొచ్చి 6 years అవుతుంది, 7 years అవుతుంది, అట్లే ఉంది. ఇది వచ్చేసి మనకి రెడ్ కలరు, ఇది చిట్టి గులాబీ. ఇదైతే పెద్దగా పెరిగిపోతుంది కానీ కొమ్మలు కట్ చేసుకోవాలి, ఇంకా పూత ఏం రావట్లేదు. కొమ్మలు కత్తిరించుకుందాము, కొమ్మలు కత్తిరింపు చేస్తేనే మనకు మళ్ళీ వస్తాయి అన్నమాట. ఇలా మొత్తం అంతా హార్డ్ క్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ వస్తాయి. అట్లా పొడవుగా పెరిగిపోతాయి చూడండి గులాబీలు, అస్సలు రిజల్ట్ బాగుండదు. ఇదిగోండి ఉల్లి గింజలు. ఫ్రెండ్స్ మీలో ఎంతమంది తెలిసి ఇవి ఉల్లి గింజలు? ఇదిగోండి పోయింది, కిందికి తీసుకెళ్ళిపోదాం. ఇలా పెద్దగా అయిపోయిన తర్వాత తెంపుకోవాలన్నమాట. సీడ్స్ మంచిగా ఫామ్ అయినాయి.
ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి సీడ్. వీటితోనే మనం మళ్ళీ నెక్స్ట్ కాపుకి విత్తనాలు అన్నమాట. ఇది బ్లాక్గా ఫామ్ కాకపోతే వేస్ట్, బ్లాక్గా ఫామ్ కాలేవు. విత్తనాలు బ్లాక్గా ఫామ్ అయిపోతే అప్పుడు యూజ్ అనమాట మనకి. వేస్ట్ అయిపోయి కొన్ని టమాటాలు అయితే చెట్టు మీద మక్కినవి ఉన్నాయి కదా, కొన్ని అవి తెంపేసుకుందాం. రేపైతే మొక్కలకు లిక్విడ్ పోషకాలు ఇద్దాం. అసలు ఈ మధ్య లిక్విడ్ పోషకాలు ఇవ్వడానికే కుదరట్లేదు. మొక్కలకు మనం లిక్విడ్ పోషకాలు ఇస్తేనే అవి ఏమైనా మంచిగా సర్వైవ్ అవుతాయి, లేదంటే లేదు. ఇలా ఉన్న కాడికి పచ్చిమిరపకాయలు తెంపేసుకొని, తోట లూటిపోయిందంటే చూడండి అలా మొత్తం అంతా లూట్ చేసేసి మొత్తం అంతా క్రూన్ చేసేసుకుందాము.